తాజాగా మహాన్యూస్ స్టూడియోపై జరిగిన దాడిని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే ఇతరులు చేసిన వ్యాఖ్యలను ప్రతిఘటిస్తూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఒకసారి ఆయన ఏమన్నారో విందాం. 2000 మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు వారి జీవన సహచరిని ఏం పేరు నా పేరు భువనేశ్వరి గారు వారి జీవన సహచరిని భువనేశ్వరి గారిని అప్పుడున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు, ఆయన పేరు కొడాలి నానినో ఏందో నాకు తెలియదు, కానీ ఆయన ఎవరో ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు, ఆయన ఎవరైతే మరి ఈ చంద్రబాబు నాయుడు గారి జీవన సహచరిని దుర్భాషలాడారని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా కన్నీళ్లు పెట్టుకొని పోయి ఈ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు లాగా కేటీఆర్ దొడ్డిదారిలో రాజకీయాల్లోకి రాలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి ఇప్పటికీ ఉద్యమ కేసులు ఎదుర్కొంటున్న నాయకుడు కేటీఆర్ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు తన భార్యను వైసీపీ నేత కొడాలినని దుర్భాషలాడాడని అసెంబ్లీలో కన్నీళ్లు పెట్టుకుని అసెంబ్లీకి రానని చెప్పి ఏడుస్తూ ప్రెస్ మీట్ పెట్టాడు. మరి కేటీఆర్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మహాన్యూస్ థంబ్నెయిల్స్ పెడితే చంద్రబాబు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీకి రానని ప్రతిజ్ఞ చేసి అదేవిధంగా బయటికి పోయి ప్రెస్ మీట్లో మరి దీన్ని ఖండిస్తూ ఏడ్చుకుంటూ మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు కేటీఆర్ గారి మీద, ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడే కదా, మీలాగా దొడ్డిదారిన వచ్చిన నాయకుడు కాదండి కేటీఆర్, పోరాటం చేసి వచ్చిన నాయకుడు, ఇప్పటికి కూడా ఉద్యమంలో కేసులు ఎదుర్కొంటున్న నాయకుడు, ఆ కుటుంబం చావు కూడా తెగించి పోరాడి తెలంగాణ ప్రజలందరూ కూడా ముందుకు తీసుకొచ్చిన ఈ కుటుంబం మరి ఆయన మీద ఆయన పర్సనల్ క్యారెక్టర్ను డ్యామేజ్ చేస్తుంటే మీరు ఎందుకు ఆ రోజు మాట్లాడలేదు? అదే మహాన్యూస్ మీద దాడి జరిగిందని పవన్ కళ్యాణ్, చంద్రబాబు, భట్టి విక్రమార్క, సిపిఐ నాయకులు మొత్తం ఖండిస్తున్నాం అని అరుస్తున్నారు. ఇంత సానుభూతి ఎందుకు మీ అందరికీ అని ఎద్దేవా చేశారు. టీడీపీ కార్యకర్తలు డెక్కన్ క్రానికల్ మీడియా మీద దాడి చేసినప్పుడు చంద్రబాబు ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని ప్రశ్నిస్తున్నారు. నిన్న కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు పోయి మహా టీవీ మీద దాడి చేయగానే సడన్గా పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు, మల్లు భట్టి విక్రమార్క, బల్మూరి వెంకట్, ఇంకెవరో సిపిఐ నారాయణ కూడా పోయి దాడి అంటారు. మరి ఇవన్నీ గుర్తుకొస్తలేవా మీకు? మరి మీ టీడీపీ కార్యకర్తలు పోయి దక్కన్ క్రానికల్ ఆఫీస్ మీద దాడి చేసిండు కదా బాబు గారు, మరి దాన్ని ఏమంటారు మీరు? మీ టీడీపీ కార్యకర్తలు పోయి దక్కన్ క్రానికల్ ఆఫీస్ మీద పెట్రోల్ వేసి తగలబెట్టారు కదా, దాన్ని ఏమంటారు? అంటే మీకు ఒక న్యాయం, కేటీఆర్కి ఒక న్యాయం. మరి మీరేమనుకుంటున్నారు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలను మీరు ఎలా అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక చంద్రబాబు నాయుడు గురించి కూడా మాట్లాడాలి. 2000 మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు వారి జీవన సహచరిని ఏం పేరు నా పేరు భువనేశ్వరి గారు వారి జీవన సహచరిని భువనేశ్వరి గారిని అప్పుడున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు, ఆయన పేరు కొడాలి నానినో ఏందో నాకు తెలియదు, కానీ ఆయన ఎవరో ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు, ఆయన ఎవరైతే మరి ఈ చంద్రబాబు నాయుడు గారి జీవన సహచరిని దుర్భాషలాడారని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా కన్నీళ్లు పెట్టుకొని పోయి అసెంబ్లీకి రానని ప్రతిజ్ఞ చేసి అదేవిధంగా బయటికి పోయి ప్రెస్ మీట్లో మరి దీన్ని ఖండిస్తూ ఏడ్చుకుంటూ మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు కేటీఆర్ గారి మీద, ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడే కదా, మీలాగా దొడ్డిదారిన వచ్చిన నాయకుడు కాదండి కేటీఆర్, పోరాటం చేసి వచ్చిన నాయకుడు, ఇప్పటికి కూడా ఉద్యమంలో కేసులు ఎదుర్కొంటున్న నాయకుడు, ఆ కుటుంబం చావు కూడా తెగించి పోరాడి తెలంగాణ ప్రజలందరూ కూడా ముందుకు తీసుకొచ్చిన ఈ కుటుంబం మరి ఆయన మీద ఆయన పర్సనల్ క్యారెక్టర్ను డ్యామేజ్ చేస్తుంటే మీరు ఎందుకు ఆ రోజు మాట్లాడలేదు? నిన్న కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు పోయి మహా టీవీ మీద దాడి చేయగానే సడన్గా పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు, మల్లు భట్టి విక్రమార్క, బల్మూరి వెంకట్, ఇంకెవరో సిపిఐ నారాయణ కూడా పోయి దాడి అంటారు. మరి ఇవన్నీ గుర్తుకొస్తలేవా మీకు? మరి మీ టీడీపీ కార్యకర్తలు పోయి దక్కన్ క్రానికల్ ఆఫీస్ మీద దాడి చేసిండు కదా బాబు గారు, మరి దాన్ని ఏమంటారు మీరు? మీ టీడీపీ కార్యకర్తలు పోయి దక్కన్ క్రానికల్ ఆఫీస్ మీద పెట్రోల్ వేసి తగలబెట్టారు కదా, దాన్ని ఏమంటారు? అంటే మీకు ఒక న్యాయం, కేటీఆర్కి ఒక న్యాయం.